హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈ ఆరెంజ్ సిరప్తో మనం వాటర్ వేసుకుని జ్యూస్ తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సోడా వేసి ఫాంటా డ్రింక్ తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇవన్నీ వీడియోస్ చూపించాను. ఇప్పుడు దీంతో కుల్ఫీలు తయారు చేస్తానండి. మనం చిన్నప్పుడు ఆరెంజెస్ అని అమ్మేవారు, మనందరం కొనుక్కునే వాళ్ళం కదా. ఆ ఐస్లు మన పిల్లలకి మనం ఇంట్లోనే చాలా హెల్తీగా చేసి పెడదామండి. కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టార్ట్ చేద్దామండి ప్రొసీజర్. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆరెంజ్ సిరప్ వేసుకుందామండి. ఆరెంజ్ సిరప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి సరిపడా వాటర్ వేసుకుందామండి. మనం రెడీ చేసుకున్నది ఆరెంజ్ స్క్వాష్ ఉంది కదండి, ఇది ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకుందాం నెమ్మదిగా. ఈ ఆరెంజ్ సిరప్ తయారు చేసి పెట్టుకుంటే ఇందులో వాటర్ కలిపేసి మనం కుల్ఫీలు రెడీ చేసుకోవచ్చు. జ్యూస్ కావాలంటే జ్యూస్ ఇవ్వచ్చు, కుల్ఫీలు కావాలంటే కుల్ఫీలు చేసి ఇవ్వచ్చు, ఎవరన్నా గెస్ట్లు వస్తే డ్రింక్ చేసి ఇవ్వచ్చు. ఎలా అయినా సరే చేయొచ్చండి ఇది చేసి పెట్టుకుంటే. మనం లిడ్స్ పెట్టేసుకుందామండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత మనం పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆరెంజెస్లు రెడీగా ఉంటాయి. సరే అండి, 5 to 6 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. వాటర్లో పెట్టానండి, 1 minute వచ్చేస్తున్నాయి. ఎంత ఈజీగా వస్తున్నాయి చూసారా. మనం చిన్నప్పుడు తిన్న ఆరెంజెస్లు మన పిల్లలకు కూడా టేస్ట్ చేయిందామండి. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.